అవుతుంది. ఓకేనా, ఆదాయ వనరుగా మనం చూసుకోవచ్చు. ఇంకా ఇతరితర కేంద్ర సహాయం చేస్తుందండి. సో 60:40 రేషియోలో కొన్ని పథకాలకు సహాయం చేస్తుంది. ఓకేనా, ఆ పాయింట్లో మనం చూసుకోవాలి. సో ఇప్పటికి మనం చూసుకోండి, ఇక్కడ టోటల్ 5 సంవత్సరాలకు గాను 9,47,000 కోట్లు అయితే కేటాయించింది. ఇప్పటి నుంచి ఇప్పటికి 2025-26 నుంచి 2030-31 వరకు కదా డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 5 సంవత్సరాలకి ఇంత, మరి ఈ సంవత్సరంకి ఇంత. ఏ సంవత్సరం? 2024-25లో 57,000 కోట్లు. ఓకేనండి, మనకి సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం అడుగుతాడు. ఫైనాన్స్, ఓకేనా, 16th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత గ్రాంట్లు మనకి శాంక్షన్ చేసింది అని అడుగుతాడు. సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 57,000 కోట్ల రూపాయలు అయితే మనకి కేటాయించారండి. ఓకేనా, సో అది మనం చూసుకోవాలి. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మన రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయ వనరుల గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే వచ్చినటువంటి ఆదాయం ఎలా మనం ఖర్చు చేస్తున్నామని చూడాలి. ఓకేనా, సో మనం ఎలా ఖర్చు చేస్తామంటే చూడండి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇదంతా కూడా దాదాపు మనం వచ్చినటువంటి ఆదాయాన్ని ఇదిగో 2,49,000 కోట్ల రూపాయలని మనం ఖర్చు చేస్తున్నామని ఇక్కడ చూపించాడు. ఓకేనా, ఆదాయ వ్యయం ఇక్కడ మీరు చూడండి. అలాగే ఇక్కడ ఆదాయ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూడండి ఒకసారి, 2,27,000 కోట్ల రూపాయలు. ఓకేనా, మనం ఎక్స్పెండ్ చేస్తున్నటువంటిది ఇది. దేని మీద మనం మెయిన్గా ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నామండి ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే 2024-25 చూసుకుంటే ఎంత ఖర్చు పెట్టామంటే ఎక్స్పెండిచర్ ఇంతండి, 2,49,000. అదే 2023-24లో చూసుకుంటే మనకి 2,36,000 కోట్లు అయితే కేటాయించాం. ఓకేనండి, అంటే ఏంటి, ఆదాయ వ్యయం అనేది పెరిగింది. ఇది గుడ్ సైన్ కాదు అన్నమాట ఆర్థిక వ్యవస్థకి. ఓకేనా, ఆ ఆదాయ వ్యయం అనేది మౌలిక వసతుల మీద ఖర్చు పెడితే బాగుంటుంది, కానీ ఇక్కడ ఆదాయ వ్యయం అనేది మనం ఏం చేస్తున్నామంటే సబ్సిడీస్ రూపంలోను, మరియు విద్యుత్ సబ్సిడీ అవ్వచ్చు, వృద్ధాప్య పెన్షన్ రూపంలో అవ్వచ్చు, గృహ నిర్మాణ పథకాల కింద అవ్వచ్చు, ఇతర సంక్షేమ పథకాల కింద అవ్వచ్చు. సో వీటి వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఖర్చు చేస్తున్నాం. ఇదేమవుతుందంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అనేది ఇది మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల మనకి ఏమి ఉత్పత్తి లేదా సేవ అనేటటువంటిది జనరేట్ అవ్వట్లేదు. ఓకేనా, సో అందువల్ల ఇది గుడ్ సైన్ అయితే కాదు. ఓకేనండి, సో ఈ విధంగా చూసుకుంటే రివైజ్డ్ చూసుకుంటే 2,27,000 కోట్లు అయితే మనం ఖర్చు చేస్తున్నాం వచ్చినటువంటి రూపాయిని ఇలాగా. అయితే మరి మూలధనం వ్యయం ఏదైనా చూపిస్తున్నామంటే చూపిస్తున్నారండి బడ్జెట్లో. మనకి 2024-25 సోషియో ఎకనామిక్ సర్వేలో చూపించారు. ఒక 21,000 కోట్లు మూలధన వ్యయంగా చూపిస్తున్నారు. అంటే మూలధన వ్యయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అన్నమాట. అంటే సౌకర్యాలు ఇవి. ఇదేంటంటే ఇవి చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఉత్పత్తి మనకి దీనివల్ల ఇవి డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రాష్ట్రానికి ఆర్థికంగా ఇవి లాభపడతాయి అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ఇది తోడ్పడతాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది నీటిపారుదల గురించి చేసామనుకోండి, ఏమవుతుంది, ఒక పోలవరం ప్రాజెక్టే ఉందనుకోండి. సో ఇది కట్టడం వల్ల ఏమవుతుంది, కొన్ని లక్షల హెక్టార్లు సాగులోకి వస్తుంది. ఓకేనా, సాగులోకి వస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా రైతులు అనేది మంచి ఉత్పత్తులు అనేవి జనరేషన్ చేస్తారు. ఎప్పుడైతే రైతులు ఉత్పత్తి చేశారో అది మన యొక్క ఆర్థిక వ్యవస్థకి వాళ్ళ భాగస్వామ్యం అందించినట్లే. సో అలా అనమాట. రహదారులు అవ్వచ్చు, ఓకేనా, రోడ్స్. అలాగే ఇటువంటి కార్యక్రమాలకి మనం తక్కువ కేటాయించాం అంటే ఏదైతే మంచి జరుగుతుందో అది తక్కువ అవుతుంది, ఏదైతే మంచి కాదో సబ్సిడీలు అవ్వచ్చు, అలాగే పెన్షన్లు అవ్వచ్చు, ఇటువంటి వాటికి ఎక్కువ కేటాయించాం. సో టోటల్గా మనం చూసుకుంటే ఇదొక 21,000 కోట్లు, అలాగే ఇదొక ఎంత 2,27,000. సో ఇదొక 27, ఇదొక 20. సో ఇక్కడ టోటల్ మనకి ఈ 2,27,000కి
ఒక 20,000 కలుపుకున్నట్లయితే మనకి 2,47,000 ఓకేనా. సో ఇది అరౌండ్ ఎస్టిమేషన్ అనమాట. చూడండి, అదే 2,49,000 అర్థమైంది కదా. ఈ 2,49,000 అలా చూపించామన్నమాట 2024-25. సో ఇంతవరకు మనం ఏం చూసాం, మనకి ఆదాయ వనరులు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయో చూసాము, అలాగే వచ్చినటువంటి ఆదాయాన్ని ఎలా ఖర్చు పెడుతున్నాం కూడా చూసాం. అలాగే ఇప్పుడు మూలధన వ్యయం కూడా ఎంత కేటాయించామనేది చూసామన్నమాట. ఏది అందులో సోషియో ఎకనామిక్ సర్వేలో, ఓకేనండి. మరి మనకు ఉన్నటువంటి రుణాల పరిస్థితి ఏంది, మనం ఏమైనా అడ్వాన్స్ల పరిస్థితి ఏంది, ఓకేనా. రుణాలు చూసుకుంటే 1000 కోట్ల దాకా ఉన్నాయండి, ఓకేనా. మరి రాష్ట్రం యొక్క అప్పు ఎలా ఉంది, ఓకేనా. రాష్ట్రం యొక్క అప్పు ఎలా ఉంది ఇక్కడ చూసుకోండి. 2023-24కి దగ్గరగా ఉన్నాం 5 లక్షల కోట్లకి. సో 2025కి వచ్చేసరికి 24-25 ఆర్థిక సంవత్సరంకి వచ్చేసరికి 5,64,000 కోట్లకి ఎగభాగం. అంటే రాష్ట్రం యొక్క రుణ భారం అనేది పెరిగింది, ఓకేనా. మరి ఆ రుణాల యొక్క నిర్మాణం చూసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కువగా అప్పు తీసుకుంటున్నాము, ఆ రుణ భారాన్ని గురించి చూసుకుంటే మార్కెట్ రుణాలు ఎక్కువగా తీసుకుంటున్నాం. ఓపెన్ మార్కెట్లో మనకి ఆర్బీఐ ఏం చేస్తుందంటే ప్రతి మంత్ కూడా ఆర్బీఐ అనేది కొన్ని మార్కెట్లు అవ్వచ్చు, బాండ్లు అవ్వచ్చు, ఒక ఓపెన్ మార్కెట్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఆ మార్కెట్ వేలంలో మనం పాల్గొంటాం. ఆంధ్ర రాష్ట్రం పాల్గొని మన దగ్గర ఉండేటటువంటి సెక్యూరిటీస్ని వాళ్ళ దగ్గర పెట్టి డబ్బు అనేది తెచ్చుకుంటాం. అదేవిధంగా సో బయట విదేశీ అప్పు కూడా తీసుకుంటాం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అవ్వచ్చు, ఓకేనా. సో అలా ఇతరత్ర బ్యాంక్స్ ఉంటాయన్నమాట, వాటి నుంచి కూడా విదేశీ అప్పు నుంచి తీసుకుంటాం. సో ఏది బెటర్, స్వదేశీ అప్పు బెటరా లేదా ఇంకొక అప్పు కూడా ఉంటుందన్నమాట. ఏంటి, ప్రావిడెంట్ ఫండ్ ద్వారా తీసుకుంటాం, అక్కడ ఉండేటటువంటి చిన్న పొదుపు ద్వారా తీసుకుంటాం. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో ఎక్కువగా మనము సొంత రుణం మాత్రమే నమ్ముకుంటున్నాం. ఇది మంచిదే, విదేశీ అప్పుకు వెళ్ళట్లేదు అనమాట. విదేశీ అప్పుకు వెళ్తే ఏమవుతుంది, డాలర్స్ రూపంలో మనం పే చేయాలి. అప్పుడు మన విదేశీ కారక నిల్వలు అనేవి తగ్గిపోతాయి, తద్వారా మనకి ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అందువల్ల మనం మ్యాక్సిమం ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా స్వదేశీ అప్పులే మంచిది, ఓకేనండి. సో ఇక్కడ మనం అప్పులు చూసుకుంటే రాష్ట్ర రుణభారం ఎక్కువగా మార్కెట్ రుణాల మీద డిపెండ్ అవుతున్నాం అనమాట, ఓకేనా. సో ఆ తర్వాత చిన్న పొదుపులు ఆక్రమించాయి, ఓకేనా. తర్వాత కేంద్రం నుంచి రుణాలు కూడా తీసుకుంటున్నాం, 8% నుంచి ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా తీసుకుంటున్నాం. సో ఇది మన యొక్క ఎస్టిమేషన్. సో మొత్తానికి ఇలా తీసుకున్నాం, బాగానే ఉంది. సో ఇంతవరకు ఎంత తీసుకున్నామయ్యా అంటే 3,66,000 కోట్ల దాకా ఇలా రుణాలని సమకూర్చుకున్నామన్నమాట. అంటే మన దైనందిన జీవిత కార్యకలాపాలను జరుపుకోవడానికి, అంటే ప్రభుత్వం జరుపుకోవడానికి ఈ రుణం తీసుకుంటుందన్నమాట, ఓకేనా. 2024-25లో ఇంత కేగభాగం 4,24,000 కోట్లు. అంటే మ్యాక్సిమం సింహభాగం ఎక్కడి నుంచి, మార్కెట్ల బాండ్ల నుంచే ఎక్కువగా సమకూరుతుంది మనకి. మరి అప్పు తీసుకుంటే ఈ తీసుకున్న రుణానికి వడ్డీ చెల్లింపులు చేయాలి కదా. సో దానికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ఒకసారి చూడండి. తీసుకున్నటువంటి దానికి ఎంత ఖర్చు పెడతాం. సో 2024-25కి ఎంత ఖర్చు పెడతాను, 32,944 కోట్లు. మరి అంతకుముందు సంవత్సరం 29,000 కోట్లు. ఎంత 2023-24లో తక్కువ వడ్డీ చెల్లించాం, 2024-25లో ఎక్కువ వడ్డీ చెల్లించాం. ఎందుకంటే ఇక్కడ తీసుకునేటటువంటి అప్పు 4,94,000 అలా ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి 5,64,000 అయిపోయింది. మరి అప్పు పెరిగింది కదా, మరి అప్పు పెరిగితే వడ్డీ కూడా పెరుగుతుందన్నమాట. అందుకే ఇది కూడా పెరిగింది. మరి మనకు టోటల్, ఓకేనా, మన గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, రాష్ట్ర స్థూల ఉత్పత్తి చూసుకుంటే, దేశీయంగా ఉత్పత్తి చూసుకుంటే ఎంత ఉంది, 24-25కి 35% ఉందన్నమాట. అంటే మనకి 100 రూపాయలు ఉందనుకుంటే అందులో 35 రూపాయలు అప్పులు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ చెల్లింపులకి పోతుందన్నమాట, ఓకేనండి. ఇంత శాతం మనం అంతా కట్టాలి అనమాట.
రుణభారంకే ఇంత పోతుందనమాట. అసలుకి వడ్డీకి 2 కలిపి. ఓకేనా? ఇంత శాతం ఆక్రమించింది. అంటే రుణభారం అనేది పెరిగిందని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనకి 3 పదాలు తెలియాలండి. సో రెవెన్యూ డెఫిసిట్, ఓకేనండి, ఫిస్కల్ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్. ఈ 3 డెఫిసిట్లు పదాలు మనకు తెలియాలండి. ఓకేనా? స్టార్టింగ్ మనం రెవెన్యూ డెఫిసిట్ చూద్దాం. రెవెన్యూ డెఫిసిట్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఉందనుకోండి, ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటే రెవెన్యూ లోట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనండి? మనకు వచ్చింది 100 రూపాయలు, కానీ ఖర్చు పెట్టింది 120 రూపాయలు. అంటే మనం ఇప్పుడు లోటులో ఉన్నాం 20 రూపాయలు. సో సేమ్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? మరి ఆ రెవెన్యూ లోట్ ఎంత ఉందంటే చూడండి, ఇది రోజువారీ ఖర్చులకు అనమాట. రోజువారీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి చెల్లింపులకి ఇంత రుణం మనం లోట్లో ఉన్నామన్నమాట. అంటే రోజువారీ కార్యక్రమాలను కూడా మనం అప్పు మీద నడవాల్సి వస్తుందన్నమాట. 23-24లో ఇన్ని కోట్లు ఉంటే 24-25లో 48,000 కోట్లు మనకి రెవెన్యూ డెఫిసిట్ ఉందన్నమాట. ఓకేనండి? సో 48,000 కోట్లు ఉంది. మరి ఫిస్కల్ డెఫిసిట్ చూడండి, ఇక్కడ వాడు ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఇక్కడ చూడండి, ఫిస్కల్ డెఫిసిట్ జస్ట్ ఆడ ఒక చిన్న ఇది ఇచ్చాడు, ఇది మనకి ఇంపార్టెంట్, ఫార్ములా ఇంపార్టెంట్. టోటల్ ఎక్స్పెండిచర్లో, ఓకేనండి, టోటల్ ఎక్స్పెండిచర్లో మనకు వచ్చేటటువంటి చూడండి రెవెన్యూ ఎక్స్పెండిచర్, అలాగే నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి తీసియాలన్నమాట. ఓకేనండి? మనకు వచ్చేటటువంటి టోటల్ ఎక్స్పెండిచర్లో, ఓకేనా, మనం ఎంత వ్యయం ఖర్చు చేస్తున్నామో అందులోంచి మనకు వచ్చేటటువంటి రెవెన్యూ ఎక్స్పెండిచర్ని అలాగే నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ని తీసేయాలన్నమాట. అప్పుడే మనకి ఫిస్కల్ డెఫిసిట్ అంటే కోసలోటు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనండి? సో ఒక ఎగ్జాంపుల్ కానీ మనం తీసుకుంటే టోటల్ ఎక్స్పెండిచర్ 100 రూపాయలు, అందులోంచి రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాం? 80 రూపాయలు. అలాగే నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అన్నాం. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే అవి కూడా ఎందుకు తీసేయాలంటే అవి ఎటువంటివంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వానికి ఒక సంస్థలో వాటాను విక్రయించేసింది అనమాట. ఓకేనా? డిజిన్వెస్ట్మెంట్స్ అంటాం. ప్రభుత్వ పెట్టుబడుల్ని ఉపసంహరణ చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుంది? అప్పు అనేది పుట్టదు ఇది. అందుకే ఇది ఏమవుతుంది? నాన్ డెబిట్ కింద వెళ్తుంది అనమాట. అప్పు కింద చూపించాం. నాన్ డెబిట్ కింద ఎందుకు చూపిస్తాం? ఇది మనం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వాటాను అమ్మి డబ్బులు సమకూర్చుకుంది. దానివల్ల మనం ఇది అప్పు కింద చూపించకూడదు. ఎందుకంటే మనం ఇది ఎవరి దగ్గర అప్పు తీసుకోలేదు, మనకున్న దాన్ని అమ్మి పెట్టాం. అమ్మిన ద్వారా డబ్బు సంపాదించుకున్నాం కాబట్టి ఇటువంటివి నాన్ డెబిట్ కింద చూపిస్తామన్నమాట. కాబట్టి దీనికి అప్పు చెల్లించాం కదా, అందువల్లే ఇది చెల్లింపుల కింద రాదనమాట. నాన్ డెబిట్ క్యాపిటల్ రిసిప్ట్స్ కింద చూపిస్తాం. సో టోటల్ ఎక్స్పెండిచర్ 100, అందులో రెవెన్యూ ఎక్స్పెండిచర్ 80. సో పెట్టుబడులను ఉపసంహరించడం వల్ల నాకు ఒక 150 వచ్చాయి అనుకోండి. సో ఈ వాల్యూ ఎక్కువ ఉంది కదా దీంతో పోల్చుకుంటే, అంటే ఫిస్కల్ డెఫిసిట్ కూడా మనం లోటులో ఉన్నాము. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్ చూడండి. సో రెవెన్యూ డెఫిసిట్ ఏం తెలియజేస్తుందంటే ఆ రాష్ట్రం యొక్క రోజువారీ ఖర్చుల గురించి తెలియజేస్తుంది అనమాట. ఫిస్కల్ డెఫిసిట్ ఏం తెలియజేస్తుందంటే ఆ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు ఎలా ఉంది, దాని యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తుంది అనమాట. ఓకేనండి? సో అది డిఫరెన్స్ అనమాట. రెవెన్యూ డెఫిసిట్ కానీ తగ్గించగలిగితే ఆర్థిక క్రమశిక్షణ బాగా ఉంటుంది. అంటే రోజువారీ ఖర్చులు బాగుంటాయి, ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుందని అర్థం. మరి ఫిస్కల్ డెఫిసిట్కి వచ్చేసరికి ఏంటంటే ఇది ఫిస్కల్ డెఫిసిట్ని తగ్గించుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే రాష్ట్రం మాట్లాడుతున్నాం కాబట్టి రాష్ట్రం యొక్క అప్పుల యొక్క నిర్వహణ బాగుంటుంది. అంటే ఖర్చు తగ్గుతుంది అనమాట, అప్పులు అనేవి తగ్గుతాయి. అది తెలియజేస్తుంది ఫిస్కల్ డెఫిసిట్ అనేది. ఓకేనండి? అది రెవెన్యూ డెఫిసిట్, ఫిస్కల్ డెఫిసిట్. మరి ఇంకొకటి చెప్పాం,
ఇంకోటి ఏంటి, ప్రైమరీ డెఫిసిట్, ప్రాథమిక లోటు. ఏంటండి, ప్రాథమిక లోటు అంటాం. మరి ఈ లోటు ఏం తెలియజేస్తుంది? ప్రాథమిక లోటు అంటే అర్థం ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్లోంచి ఇంట్రెస్ట్ ఆఫ్ పేమెంట్స్, ఓకేనా, వడ్డీ చెల్లింపులు తీసేయాలి. ఓకేనా, దానికి మనకి ప్రైమరీ డెఫిసిట్ ఫార్ములా. ప్రైమరీ డెఫిసిట్ అంటే అంతండి, ఏంటి ఫార్ములా? ఫిస్కల్ డెఫిసిట్లోంచి వడ్డీ చెల్లింపులు తీసేయాలి. మరి అవి కూడా తీసేయాలి కదా, అప్పుడే మనకి ప్రాథమికంగా ఎంత లోటు వచ్చిందో తెలుస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఓకేనండి. సో ఇప్పుడు ఇక్కడ వద్దాం స్టాటిస్టిక్స్కి. ఓకేనా, మనకి ఇది చూపిస్తుంది అనమాట. ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేషన్ చూపిస్తుంది 24-25. ఏ లోటు? ఫిస్కల్ డెఫిసిట్, ఆర్థిక లోటు ఎంత ఉంది? 73,000 కోట్లు ఉంది. ఇంతకుముందు సంవత్సరం 62 పెరిగింది. ఇది గుడ్ సైనా? కాదు. ఓకేనా, అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి అప్పులు పెరుగుతున్నాయని చూపిస్తుంది ఇది. నెక్స్ట్, సో ఇలా మనం చూసుకోవాలండి. ఓకేనా, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో చూసాం. రెవెన్యూ లోడ్ చూసాము, ఆర్థిక లోడ్ చూసాము, ప్రాథమిక లోడ్ చూసాము. ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా ఇందులో సమ్మరీ చూసుకుందాం ఒకసారి. రెవెన్యూ, ఓకేనా, టోటల్ ఈ యొక్క పబ్లిక్ ఫైనాన్స్ 24-20 చూసుకోండి. సొంత పన్నుల ద్వారా ఎంత వస్తుంది డిస్కస్ చేసాం, 94,000 కోట్లని. పన్నేతర ద్వారా 7,000 కోట్లు వచ్చిందని చూపించాం. ఇది 24-25 సోషల్ ఎకనామిక్ సర్వే, అది గుర్తుంచుకోవాలండి. బడ్జెట్ మళ్ళీ చేంజ్ అయింది. ఓకేనా, అది మనం ఫ్యూచర్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, కేంద్రం నుంచి ఎంత వచ్చాయి మనకి? 89,000 కోట్లు. సింహపు భాగం ఏంటి? సొంత పన్నుల ద్వారా సమకూర్చుకున్నాం. ఎంత పర్సంటేజ్? 38%. ఓకేనా, ఎంత ఆదాయం బాగానే ఉంది, ఆదాయ వనరులు. మరి వ్యయ వనరులు ఏంటి పరిస్థితి? ఎంత ఖర్చు పెట్టాం? 2,49,000 కోట్లు ఖర్చు పెట్టామని చూపించాం. మరి మొత్తం వ్యయం అండి అది. ఓకేనా, మొత్తం వ్యయం ఎంత? అందులో ఆదాయ వ్యయం ఎంత, మూలధన వ్యయం ఎంత? రోజువారీ ఖర్చులకి, పెన్షన్లకి, సబ్సిడీలకి, వీటికి ఎంత? 2,27,000 కోట్లు. సంక్షేమ పథకాలకి, వాటికి. మరి మూలధనం వ్యయం ఎంత ఖర్చు పెడతాను? 21. ఈ రెండు కలిపితే 249కి వస్తుంది, 2,49,000 కోట్లు. మరి ఆ రుణాలు చూసుకోండి, లోట్లు చూసుకోండి. రుణాలు చూసుకుంటే మొత్తం రుణం ఎంత ఉంది? 5,64,000 ఉంది. దానికి ఎంత చెల్లిస్తున్నాం? 32,000 కోట్లు చెల్లిస్తున్నాం. రెవెన్యూ లోటు చూసాం, రోజువారీ ఖర్చులకే 48,000 కోట్లు సమకూర్చుకోవాలి. ఓకేనా, లోటు ఉంది. అలాగే టోటల్ మన జిఎస్టిపిలో చూసుకుంటే 35% ఉందన్నమాట ఈ లోటు. 73,000 కోట్లు మనకి అప్పు అనేది ఉందన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలకు ఎక్కువ ఖర్చు పెడుతుంది. మూలధన లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అనేవి, మౌలిక సదుపాయాలు అనేవి, వాటి మీద తక్కువ ఖర్చు పెడుతుంది. సో ఈ భాగం అనేది పెరగాలి. ఏ భాగం పెరగాలి? మౌలిక వసతులు అనేవి పెరగాలి. ఓకేనా, అంటే విద్య మీద, వైద్యం మీద, ఓకేనా, ముఖ్యంగా విద్య మీద పెంచితే ఇది మంచి వనరు అన్నమాట. సో ఇప్పుడు కనిపించకపోవచ్చు, ఒక 20 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అదేవిధంగా మనకి రోడ్లు, అదేవిధంగా రైళ్ళు, అదేవిధంగా విమానయానం అంటే పోర్ట్స్ అవ్వచ్చు, అలాగే నౌకాయానం అవ్వచ్చు. ఇలా అన్ని రంగాలు, లాజిస్టిక్స్ రంగం అవ్వచ్చు, వీటి మీద మనం ఖర్చు పెడితే మూలధనం వ్యయమన్నమాట. మూలధనాల మీద వీటి మనం ఖర్చు పెట్టాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటాం. మౌలిక సదుపాయాలు కల్పించినట్లయితే రాష్ట్రం అనేది మంచి గాడిలో వెళ్తుంది అని దీని యొక్క సారాంశం అండి. ఓకేనా, సో ఇది థర్డ్ చాప్టర్ అండి. ఓకేనా, ముందుగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మన టార్గెట్ 500 సబ్స్క్రైబర్స్ అండి. సో అప్పుడే నేను లైవ్లోకి వచ్చి మనం ఈ అవకాశం అనేది మనకు ఉంటుందన్నమాట. సో మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని అయితే ఎంకరేజ్ చేయండి. ఓకేనా, సో ఫ్రీ అండి, ఫ్రీ ఆఫ్ కంటెంట్, ఎటువంటి లిమిటేషన్స్ లేవు. ఓకేనా, జస్ట్ మీరు వాచ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా బిట్లు అనేవి రిపీట్ చేస్తూ ఉంటాను ఇందులో. కరెంట్ అఫైర్స్లో అవ్వచ్చు, సోషియో ఎకనామిక్ సర్వేలో అవ్వచ్చు, ఇండియన్ హిస్టరీ అవ్వచ్చు, ఇవన్నీ స్టార్ట్ చేసాం. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి. ఓకేనా, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మీరు ఎటువంటి పని చేయాల్సిన లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జస్ట్ అలా వాచ్ చేయండి సరిపోతుంది. ఆటోమేటిక్గా మీరు చదువుకున్న దానికి ఒక 1 అవర్ యాడ్ చేస్తే చూస్తే సరిపోతుంది, ఏం చేయాల్సిన లేదు.
తక్కిందంతా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఓకేనా. ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఇంతవరకు వాళ్ళకి నా ధన్యవాదాలండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి.